పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. దమనకుడు చెప్పిన కాకి అండ్ పాము కథ ఇప్పుడు వినండి. పూర్వం యమునా నది తీరంలో ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తూ ఉండేది. చెట్టు మొదల్లో ఓ పాము పుట్ట ఉండేది. అందులో ఓ పాము ఉండేది. చెట్టు మీద కాకులు లేనప్పుడు ఈ పాము ఉంది చూసావు, ఇది చెట్టెక్కి కాకి గూటిలోని గుడ్లన్నీ తినేస్తూ ఉండేది. తమ గుడ్లను పాము తినేస్తున్నదని కాకులకు తెలుసు. అయినా ఏమి చెయ్యలేక బాధపడుతూ ఉండేవి. ఒకరోజు ఆ కాకుల జంట తమకు బాగా పరిచయం ఉన్న నక్క దగ్గరకు వెళ్ళాయి. బాధను వెళ్ళబోసుకున్నాయి. పాము పీడ వదిలిపోవాలి, లేకపోతే ఆ పాము మా గుడ్లన్నీ తినేస్తుంది అని బోరున ఏడ్చాయి. ఒక ఉపాయాన్ని చెప్పమని నక్కను వేడుకున్నాయి. కాకుల బాధనంతా విని సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నక్క. తర్వాత ఓ కథ చెప్పిందా నక్క. ముసలి కొంగ కథ. పూర్వము బదరికావనంలో ఒక కొంగ ఉండేది. ముసలి కొంగ అది. ముసలితనం వల్ల ఓపిక లేదు దానికి. దాంతో ఆహారం సంపాదించుకోవడం ఎంతో కష్టమైంది. ఆ కష్టంలో ఒక ఉపాయాన్ని ఆలోచించి రోజు చెరువులో నిల్చుని కళ్ళు మూసుకొని ఉండేది. తపస్సు చేసినట్లు నటించేదా కొంగ. ఇదంతా ఒక ఎండ్రకాయ గమనించింది. 4-5 రోజులుగా గమనించి ఆఖరకు కొంగని ఇలా ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది. ఏంటిది కొంగబావా, కళ్ళు మూసుకొని తపస్సేంటి? చుట్టూ తిరుగుతున్న చేపల్ని పట్టించుకోకపోవడం ఏంటి? చాలా చిత్రంగా ఉంది నీ పద్ధతి. తిండి లేక చూడు ఎలా చిక్కిపోయావో. చిక్కిపోని, నాకిది కావాల్సిందే. పుట్టినప్పటి నుంచి చాలా చేపలు తిన్నాను, మహాపాపానికి ఒడిగట్టాను అంది బాధగా కొంగ. ఎండ్రకాయకు అస్సలు అర్థం కాలేదు. ఏంటి ఈ కొంగ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచించింది. ఘోర పాపమ్మా, అదేంటి ఘోర పాపం అంటే ఏంటి? ఏం చేశావు? ఏం లేదు, ఓసారి కాశీలో ఓ పండితుడు తన శిష్యులకు మంచి చెడులు బోధిస్తుంటే అప్పుడు తెలుసుకున్నాను, తట్టుకోలేకపోయాను. అంతే, అప్పటి నుంచి నేను జీవహింస చేయడం మానేశాను. ఇతర జంతువులని చంపడం అనేది పూర్తిగా మానేశాను. చేపల్ని తినడం మానేశాను. ఈ నీరు, నాచు ఇదే నా ఆహారం. ఇక ఈ నాచు తింటూ ఈ నీరు తాగుతూ చేసిన పాపాలు పోవాలని తపస్సు చేసుకుంటున్నాను ఒంటి కాలి మీద అంది కొంగ దొంగ మాటలు చెప్తూ. ఎండ్రకాయ కొంగ మాటలను నమ్మింది. ఎండ్రకాయే కాదు, కొంగకు దగ్గరగా అందక తిరుగుతున్న చేపలు కూడా నమ్మేశాయి ఆ మాటల్ని. ఇక తమకు భయం లేదనుకున్నాయి. కొంగను సమీపించి ఇలా అన్నాయి. ఎంత మంచివాడివి కొంగబావా నువ్వు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాం, మూర్ఖులం మేము, మమ్మల్ని క్షమించు. అప్పటి నుండి కొంగను గౌరవించాయి చేపలు. ఇక ఎలాంటి ప్రాణ భయం లేదు, కొంగ ఎవరిని తినదు అని కొంగకు మరింత దగ్గరగా వెళ్ళసాగాయి. ఎంతో ఫ్రెండ్షిప్ పెంచుకున్నాయి కొంగతో. ఒకరోజు కొంగ ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు కొంగ బావా అని కొంగను అడిగాయి. ఈ ఏడుపు నా గురించి కాదు, మీ గురించి అంది కొంగ. ఆశ్చర్యపోయాయి చేపలు. ఇప్పుడే కొందరు జాలర్లు వచ్చి వెళ్ళారు. చెరువును చూసి ఆనందపడ్డారు. కొద్ది రోజుల్లో చెరువు ఎండిపోతుందట, పెద్దగా లోతుండదట. అప్పుడు వలలు వేసి చేపల్ని పట్టడం సులువు అనుకున్నారు. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా మనసులో లేదు. ఒకప్పుడంటే మీరు నాకు ఆహారం, ఇప్పుడు కాదు. పైగా నా స్నేహితులు మీరంతా. మిమ్మల్ని ఎలా కాపాడుకోవడమా అని ఆలోచిస్తున్నాను. అంతు చిక్కగా ఏడుపు వస్తుంది అని దొంగ ఏడుపు నటించింది ఆ కొంగ. చేపలు భయపడిపోయాయి. నిజమా? జాలర్లు వస్తారా? మమ్మల్ని తీసుకెళ్తారా? అయ్యో ఎలా? ఇప్పుడు ఎలా? మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అని కొంగను అడిగాయి. ఇక నువ్వే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి, నువ్వే దిక్కు అన్నాయి కొంగతో. ఆలోచించి తన మైండ్లో ఉన్నటువంటి ఒక ప్లాన్ని బయటికి చెప్పకుండా ఇంకొక ప్లాన్ చెప్పింది ఆ కొంగ. ఏంటా ప్లాను? అయితే ఓ పని చేస్తాను. ఇక్కడికి కొద్ది దూరంలో ఇంకొక పెద్ద చెరువు ఉంది. అక్కడికి మిమ్మల్ని వీలైనంత తొందరగా చేరవేస్తాను అనగానే చేపలన్నీ నిజమే అనుకున్నాయి.
అనుకొని ఎంతో ఆనందించాయి. భలే 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 భలే, నీ మేలు మర్చిపోలేం అన్నాయి చేపలు. అందరినీ ఒక్కసారిగా చేర్చలేను, రోజుకి కొందరి చొప్పున మిమ్మల్ని నా ముక్కును ఖర్చుకొని చేరవేస్తాను. నన్ను ముందు అని మీలో మీరు కొట్టుకో చావకండి, ముసల్దాన్ని కదా, నన్ను అర్థం చేసుకోండి అన్నది కొంగ. నీ ఇష్టమే, నువ్వు ఎలా చెప్తే అలాగే అన్నాయి చేపలు. కావాల్సిందే ఇదే కదా, ఏం ప్లాను కొంగది? ఆ చేపలన్నిటిని తినేయడం. అది దాని ప్లాన్, అసలు ప్లాన్. కావాల్సింది ఇదే కదా, చేపలు తన మాట వినాలి, తనని నమ్మాలి. నమ్మితేనే కదా మోసం చేయడం సులువవుతుంది. అందుకని ఆ క్షణం నుంచి ఆకలి తీర్చేటన్ని చేపల్ని ముక్కున ఖర్చుకొని తీసుకువెళ్ళి చెరువు లేదు పాడు లేదు ఓ కొండ మీదకు తెచ్చి ఇక హాయిగా లొట్టలేసుకుంటూ అని తినేయడం దాని పని అయిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. కొంగ కడుపు నింపుకుంటుంది. కొన్నాళ్లకు చెరువులో చేపలన్నీ ఆహారం అయిపోయాయి. ఒక్క చేప కూడా మిగల్లేదు. ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది. అన్ని చేపల్ని అనుకున్నట్టుగా అక్కడ చెరువులోకి చేర్చేశాను. మిగిలింది నువ్వు ఒక్కదానివే, రా నిన్ను చేరేస్తాను అంది కొంగ. ఆలస్యం దేనికి, తీసుకెళ్ళు అన్నది ఎండ్రకాయ. కొంగ దాన్ని ముక్కున ఖర్చుకొని పైకెగిరింది. కిందకు చూడసాగింది ఎండ్రకాయ. ఎంత చూసినా చెరువు అన్నదే కనిపించలేదు ఎండ్రకాయకి. ఎంతసేపు కొండలు గుట్టలే కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడో ఏదో మోసం జరిగింది, మోసం ఉంది అనుకున్నది ఎండ్రకాయ. ఆ చేపలు ఎక్కడ ఉన్నాయి? చెరువులో అయితే లేవు. మరి చేపల్ని ఎక్కడ చంపేసింది అనే విషయాన్ని తెలిసిపోయింది. ఇంకా ఏంటిది కొంగ బావా, నా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కింద పడిపోతానేమో, భయంగా ఉంది, ఏం చేద్దామైతే అని కొంగ అడిగింది. వెంటనే ఎండ్రకాయ, ఇగో ఇలా నువ్వు నోటితో నన్ను పట్టుకోవడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నేను నీ మెడను పట్టుకొని ఉంటాను, గట్టిగా పట్టుకుంటాను, అలా వెళ్దాం, ఓసారి దించవా అని అడిగింది. దించింది కొంగ. ఎండ్రకాయ కొంగ గొంతు గట్టిగా కరిచి పట్టుకుంది. ఆకాశంలోకి ఎగిరింది కొంగ. చేపల్ని చంపి ఏ కొండ మీదైతే తనను తిన్నదో ఆ కొండ మీదకు వచ్చి వాలింది కొంగ. చల్లని నీటిలో గాక ఎర్రని ఎండలో కొండ మీదకి తను చేర్చిందంటే అర్థమైపోయింది ఎండ్రకాయకి. చేపల్ని తిన్నట్టుగానే తనని చంపి తినాలనుకుంటుంది కొంగ అనుకున్నది. మోసం వెంటనే తెలుసుకొని వెంటనే తన ఎండ్రకాయకు ఇట్లా వింగ్స్ ఉంటాయి, అది వెంటనే గట్టిగా కొంగ మెడను కటక్కున విరిచేసింది. ఎండ్రకాయ కొంగ ప్రాణం పోయింది. ఎండ్రకాయ చేసిన పనికి ఏమైంది? కొంగ ప్రాణం పోయింది. రెక్కలు వాలిపోయాయి, కింద పడిపోయింది. కొంగ జాగ్రత్తగా ఉండడంతో ఎండ్రకాయకి ప్రాణాపాయం తప్పింది. కొండ మీద పడగానే పక్కకు తప్పుకుంది. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి ఎండ్రకాయ అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయింది అని ముగించింది నక్క. పాము పీడ వదిలించుకోవడం ఎలా అని అడిగితే కథ చెప్తావేంటి అని మొగ కాకి నక్కనన్నది. ఓ పిచ్చి కాకుల్లారా, ఈ కథలోనే మీకు కావలసినటువంటి నీతి ఉంది, ఐడియా ఉంది, వినండి. ఈ కథని ఎందుకు చెప్పానంటే, శత్రువుని మట్టుబెట్టాలంటే సమయము సందర్భము కావాలి. ఆలోచించి తెలివిగా మనం శత్రువుని ఓడగొట్టాలి. మళ్ళీ ఆ శత్రువు మన జోలికి రాకూడదు, అలా చెయ్యాలి. కాకి జంట గూటికి చేరింది. ఆలోచనలో పడింది. అవకాశం కోసం కాచుకొని కూర్చుంది. వచ్చింది అవకాశం. కాకులు నివసిస్తూ చెట్టుకు దగ్గరగా ఒక చెరువు ఉంది. ఆ చెరువులో సరదాగా స్నానం చేసేందుకు ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజకుమార్తె, ఆమె చెలికత్తెలు అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్స్ వచ్చారు. రాగానే చెరువులోకి దిగి వాళ్ళు జలక్రీడలు అంటే స్విమ్మింగ్ చేయడం ప్రారంభించారు. అదే అదనుగా రాజకుమార్తె యొక్క ఒక నగను ముక్కున కరిచి గాల్లోకి రివ్వున ఎగిరింది కాకి. వెంటనే ఆ రాజకుమారి, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పాడు కాకి నా వజ్రాల హారాన్ని తీసుకొని వెళ్తుంది. అయ్యో, వజ్రాల హారం అసలుకే మా నాన్న నాకు ఇచ్చాడు గిఫ్ట్గా, ఎలా? వెంటనే భటులారా, ముందు ఆ కాకిని పట్టుకోండి అని గట్టిగా అరిచింది. పట్టుకోండి దాన్ని అనగానే కాకిని వెంబడించి చాలామంది భటులు వచ్చారు.
ఇక కాకి ఏం చేసింది, వెంటనే ఆ వజ్రాల హారాన్ని తీసుకొని ఆ చెట్టు కింద ఉన్నటువంటి పాము పుట్టలో పడేసింది. ఇక మరి ఆ పాము పుట్టలో పడేయడాన్ని, అక్కడ ఉన్నటువంటి భటులు పడేయడాన్ని కాకి చూసింది. ఎవరు చూసిండ్రు? భటులు చూసిండ్రు. భటులు కాకి పడేయడాన్ని చూశారు. చూసి ఏం చేసిండ్రు, ఆ పాము పుట్టని పలగొట్టిండ్రు. అందులోంచి బుస్ అని పాము వచ్చేసింది. రాగానే ఇక ఆ పాముని చంపేసిండ్రు వాళ్ళు. అప్పుడు ఏమైంది, దాని తర్వాత పుట్టలో నుంచి హారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పాముని ఆనందంగా చూసింది కాకి జంట. ఇక పీడ విరగడైపోయిందని సంతోషించింది. కథ ముగించాడు దమనకుడు. కరటకుడి కళ్ళు పెద్దవి చేసుకొని దమనకుడిని గొప్పగా చూడసాగాడు. శారీరకంగా బలవంతులం కానప్పుడు బుద్ధి బలాన్ని ఉపయోగించి కష్టాల నుంచి గట్టెక్కాలి. బుద్ధిబలం ఉన్నవాడికి తిరుగులేదు అన్నాడు దమనకుడు. మృగరాజు పింగళకుడు సంజీవకుడు మిత్రులు కావడం దమనకుడు తట్టుకోలేకపోతున్నాడు. సంజీవకుడే పింగళకుడి లోకం అయిపోవడం భరించలేకపోతున్నాడు. తనని రాజు పట్టించుకోపోవడాన్ని, కనీసం ఇలా పలకరించకపోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు దమనకుడు. పింగళకుణ్ణి సంజీవకుణ్ణి ఎలాగో విడదీయాలి, ఎలా 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 అని బాగా ఆలోచిస్తున్నాడు. మరి వారి మధ్య ఏం సృష్టించాలి? మిత్రభేదం సృష్టించాలి. డిఫరెన్స్, ఫ్రెండ్షిప్ మధ్యలో పుల్ల వేయాలి. అర్థమైందా? అప్పుడు ఏమవుతారు? స్నేహితులు శత్రువులు అవుతారు. దాన్నే మిత్రభేదం అంటారు. దీని మీదే సాటి మంత్రి కరటకునితో చర్చించాడు దమనకుడు. శత్రువుని ఎదుర్కోవడంలో శారీరక బలం మనకు లేనప్పుడు మనం బుద్ధి బలాన్ని ఉపయోగించి ఎదుర్కోగలగాలన్నమాట. అందుకు సంబంధించి ఇంకో కథ చెప్పాడు. మరి మరో కథ చెబుతాను అన్నాడు దమనకుడు. దమనకుడు బాగా స్టోరీస్ ఉన్నాయి దమనకుడు దగ్గర. చాలా స్టోరీస్ చెప్తున్నాడు దమనకుడు. మన దగ్గర శారీరక బలం అంటే బాడీలో స్ట్రెంత్ లేనప్పుడు మైండ్లో ఉన్నటువంటి టాలెంట్ తోటి మనం దాన్ని ఎదిరించాలి. చెప్పు అడిగాడు కరటకుడు. కరటకుడికి మంచి ఎంజాయ్ ఉంది నీలాగానే. దమనకుడు చెప్తుంటే మంచి మంచి స్టోరీస్ అన్ని వింటున్నాడు కరటకుడు. నేను దమనకుడిని, నువ్వు కరటకుడివా? చెప్పు అడిగాడు కరటకుడు. తెలివిగల కుందేలు ఎంతో తెలివిగా మృగరాజు సింహాన్ని చంపేసిన కథ. బుద్ధి బలానికి సంబంధించే ఇది కూడా చెబుతాను విను అన్నాడు దమనకుడు. చెప్పాడు ఇలా. ఏం చెప్పాడు కుందేలు సింహం కథ అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. అబ్బా, ఇప్పటికే చాలా కథలు చెప్తున్నావు దమనకుడు.